భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సర్వీస్ రోడ్ నిర్మించాలని డిమాండ్. సోమవారం రోజున భారతీయ జనతా పార్టీ సదాశివపేట మండల పార్టీ ఆధ్వర్యంలో పెద్దాపూర్ గ్రామంలో గల సర్వీస్ రోడ్ నిర్మించాలని కలెక్టర్కి మరియు స్థానిక తహసీల్దార్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షుడు కరణం ఆదిత్య మాట్లాడుతూ 2018లోనే ఆర్డర్స్ వచ్చినా ఇప్పటి వరకు కూడా సమస్య పరిష్కరించకుండా స్థానిక కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకులకు కొమ్ము కాస్తూ ఇప్పటి వరకు అధికారులు చర్య తీసుకోలేదు. ఇప్పటికైనా 15 రోజుల్లో ఈ సమస్య పరిష్కరించాలని, లేదంటే జాతీయ రహదారిను దిగ్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపూర్ గ్రామస్తులు సత్యనారాయణ గౌడ్, మహేష్ గౌడ్, జిల్లా నాయకులు అంబదాస్, ప్యాలారం జగన్నాథ్ రెడ్డి, జంజీరాల విజయ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శులు నామా హరీష్, ఉక్కీస భరత్ యాదవ్, మండల పార్టీ నాయకులు శ్రీకాంత్, విఠల్, రమేష్, శ్రీకాంత్, కాశీనాథ్, ప్రశాంత్, లక్ష్మణ్, నాగరాజు, సుభాష్, దుర్గరాజ్, ఎం ప్రశాంత్, విష్ణువర్ధన్ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీకృష్ణ, నరసింహులు, చంద్రశేఖర్, అరవింద్, రవి, సాకేత్, స్నేహిత్, సాయి చరణ్, కె అనిల్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రింట్ ఎలక్ట్రానిక్ సోదర్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు పెద్దాపూర్ వద్దనున్న సర్వీస్ రోడ్ గురించి స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ సదాశివపేట మండల శాఖ తరఫున రావడం జరిగింది. మెయిన్గా 2017 రోడ్ ఫార్మేషన్ అయినప్పటి నుంచి ఇవాళ దాకా ఎన్నోసార్లు, కొన్ని వందల సార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇవాళ దాకా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక వర్గానికి, ఒక మతానికి కొమ్ము కాసుకుంటే అక్కడ సర్వీస్ రోడ్ దగ్గర ఉన్న పొందలు లేపనికే ప్రయత్నం చేయడం లేదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. రోడ్డు మీద పొందలున్నా, గుళ్ళు ఉన్నా, గోపురాలున్నా, మసీదులున్నా, దర్గాలున్నా ఏదన్నా సరే లేపాలని చెప్పి గైడ్లైన్స్ ఇచ్చినా కూడా ఇవాళ దాకా కనీసం దాన్ని ముట్టిన పాపాన పోలే. కేవలం టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నీచ రాజకీయాలకి ఇది నిదర్శనం. మేము భారతీయ జనతా పార్టీ తరఫున మొన్న గౌరవ ఎంపీ దిశ మీటింగ్లో కూడా కలెక్టర్ గారికి ఆర్డర్స్ పాస్ చేసిండు. ఏమని పాస్ చేసిండు? వారం రోజులలో మీరు ఎట్లయినా కంపెన్సేషన్ పే చేసి 9,82,000 రూపాయల కంపెన్సేషన్ కూడా ఆ బాధితులకు, వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆ రోడ్ మీద బొందలు ఉన్నాయో వాళ్ళ కంపెన్సేషన్ పే చేసి వేరే దగ్గర ల్యాండ్ అలాట్ చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ పాస్ చేసిండు. ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత ఇవాళ దాకా కూడా దాదాపు 8 సంవత్సరాల దినమవుతున్నది. 8 సంవత్సరాల దినమైనా కూడా పే చేస్తలేరు. దాదాపు 20 మంది చనిపోయిన పాపాన పోయినా కూడా ఈ అధికారులు కానీ, ఈ గవర్నమెంట్ కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ సదాశివపేట మండల శాఖ తరఫున 15 దినాలు టైం ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు. అగర్సే కనుక 15 రోజుల తర్వాత కనుక పొందలు అక్కడనే ఉంటే 100% రాస్తారోకో చేస్తాం, జాతీయ రహదారి దిగ్బంధం చేస్తాం, బరాబర్ జేసీబీలు పెట్టి మేమే తొలగిస్తాం. దీనికోసం ఎంత దూరం అన్న పోవడానికి భారతీయ జనతా పార్టీ సదాశివపేట మండల శాఖ తరఫున తయారున్నామని చెప్పి తెలియజేస్తాం. భారత్ మాతాకి జై. సత్యనారాయణ గౌడ్, బీజేపీ జిల్లా నాయకులు. అయితే గత 2017 నుంచి అంతకుముందు సర్వీస్ రోడ్డు ప్రైవేట్ బ్రిడ్జ్ చేసేటప్పుడు సర్వీస్ రోడ్ మర్చారు. నెంబర్ 1 పాయింట్ ప్రైవేట్ బ్రిడ్జ్ కూడా ఒక డ్రమ్ము లాగా చిన్న వేసి అక్కడ కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. పెద్ద మనుషులు వస్తే గుద్దుకుండా ఉన్నది, మిగిలింది ఏమీ లేదా. అయితే తర్వాత సర్వీస్ రోడ్డు మర్చిపోయారు పూర్తి స్థాయిలో. ఒక మతానికి సంబంధించిన సమాధులు ఉన్నాయి, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా గవర్నమెంట్ వాళ్ళకు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చింది, కొంచెం భూమి ఇస్తామని, కొన్ని డబ్బులు కూడా. వీళ్ళు అధికారుల నిర్లక్ష్యం, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ వీళ్ళు వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. గత 2017 నుంచి కూడా మేము ఇదే తిరుగుడైతే ఇదే ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నాం. ఎవ్వరు కూడా దాని మీద యాక్షన్ కరెక్ట్ తీసుకుంటారు. కలెక్టర్ గారు కూడా వాసం వెంకటేశ్వర కలెక్టర్ ఉన్నప్పటి నుంచి కూడా 2-3 సార్లు లెటర్ ఇచ్చాం. ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఊకే ఎంబడి తిరిగితే 4-5 సార్లు ఫోన్ చేస్తే ఏమో ఎంతగానో ఫోన్ చేసిన గద్దెలు బెదిరిస్తే కూడా వినకుండా ఫోన్ చేసి ఎంబడి పడితే బ్రిడ్జి నుండి హనుమాన్ మందిర్ వరకు కూడా రోడ్ వేయలేకూరు, పెద్ద గుంతలమయంగా ఉండే. దీని మీద ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ దాకా వేయండి, మా ఊళ్ళో కొన్ని కూడా రోడ్ లేదు అని చెప్తే అక్కడ దాకా శ్రీనివాస్ రెడ్డి ఆర్డీఓ ఉన్నప్పుడు హనుమాన్ మందిర్ వరకు దాకా ఇస్తే అప్పుడు కొంచెం ఊళ్ళో కొనికి జర్నయమే. అక్కడ నుంచి స్థానికంగా ఉన్నటువంటి పిల్లలు కానీ, కొండాపూర్ కానీ, తొగరపల్లి, సాస్పేటు స్కూల్కి పోయే పిల్లలు బస్సుల విషయంలో పోతే ఆడ ముంగట పెట్రోల్ పంప్ ముంగట పోయి ఎక్కాలి. అది ప్రైవేట్ బ్రిడ్జ్ ఎక్కి దిగుడు, బస్సు మన స్పీడ్లో బండ్లు వస్తాయి, దిగుడే కదా. దాని మన గుద్దిపడి 12-14 మంది చనిపోయారు. ఇంత ఘోరంగా జరుగుతూ కూడా మేము ఏమంటున్నామంటే ఒక పార్టీ, ఒక మతం, ఒక కులం అనేది అవసరం లేదు, ప్రతి ఒక్కరికి సంబంధించింది. మా ఊర్లో ఉన్న మైనార్టీ సోదరులు కూడా ఈ రోడ్డు విషయంలో మీరు వాళ్ళు సహకరిస్తామన్నారు, వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఎవరి గురించో సంగారెడ్డి గురించి ఇక్కడ ఏం పోతున్నదో దానికి
ఏం కావాలనేది కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.